హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎడిటర్ రూబెన్ గారు ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అయ్యారు ట్విట్టర్ స్పేస్లో. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు, చాలా గూస్ బంప్స్ కలిగించేటువంటి విషయాలు చెప్పారు. ముఖ్యంగా రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్కి ఫిదా అయిపోయారు. ఒక ఎడిటరే సినిమా ఎడిట్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్కి ఫిదా అయిపోయారంటే రేపు థియేటర్లో ఫ్యాన్స్ అందరూ అయితే చొక్కాలు చింపుకుంటారు, చచ్చిపోతారు, మొత్తం పోతారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్కి అయితే రామ్ చరణ్ చాలా హాట్గా కనిపిస్తారు అనేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన స్పేస్లో ఇంటరాక్ట్ అయ్యారు ఎడిటర్ రూబెన్ గారు ఫ్యాన్స్తో నిన్న. సో ఆ స్పేస్ విన్న తర్వాత నాకు అసలు సినిమా ఎప్పుడెప్పుడు చూద్దాం అనేటువంటి క్యూరియాసిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది. సో ముఖ్యంగా ట్రైలర్ గురించి ఫ్యాన్స్ అడగడం జరిగింది. సార్ 2 నిమిషాలు ఉంటుందా, 3 నిమిషాలు ఉంటుందా, లేకపోతే అబౌవ్ 2 మినిట్స్ ఉంటుందా అంటే అబౌవ్ 2 మినిట్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో 2 నుంచి 3 నిమిషాల లోపు ట్రైలర్ అయితే ఉండబోతుంది. ట్రైలర్లో రామ్ చరణ్ 1 మ్యాన్ షోకి మైండ్ బద్దలైపోద్ది, నరాలు కట్ అయిపోతాయి. ఆ రేంజ్లో శంకర్ గారు టేకింగ్ అలా ఉంటుంది. రామ్ చరణ్ గారి స్టూడెంట్ లుక్ కావచ్చు, ఐఏఎస్ లుక్ కావచ్చు, అప్పన లుక్ కావచ్చు. ఇక్కడ 3 వేరియేషన్స్ అంటే 3 డైమెన్షన్స్ ఉంటాయంట. ఇప్పుడు ఎలా అయితే RRRలో ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక రామరాజ్గా క్యారెక్టర్లో ఎన్నో వేరియేషన్స్, ఎమోషన్స్లో ఎన్నో వేరియేషన్స్ చూపించారు కదా, అలాగే గేమ్ చేంజర్లో కూడా క్యారెక్టర్లో డ్యూయల్ రోలు, దానికి పైగా క్యారెక్టర్లో డైమెన్షన్స్. అంటే స్టూడెంట్ రోల్లో ఉన్నప్పుడు ఒకలాంటి రామ్ చరణ్ని చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ రోల్లో ఒకలాంటి రామ్ చరణ్ చూస్తాం, ఒక డిగ్నిటీ చూస్తాం, ఒక సటిల్ పర్ఫార్మెన్స్ చూస్తాం. అలాగే అప్పన్న క్యారెక్టర్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ని చూస్తాం అని చెప్పేసి సాక్షాత్తు ఎడిటర్ రూబెన్ గారు ఫ్యాన్స్కి హామీ ఇచ్చారు. సో 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ట్రైలర్ ఉండబోతుంది. ట్రైలర్లో అయితే ట్రైలర్ ఆసంతం కూడా రామ్ చరణ్ 1 మ్యాన్ షోనే చూపించారు. ముఖ్యంగా ఆ మోకోబోట్ తాలూకు షార్ట్స్ కానీ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్స్గా నిలుస్తాయట. యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ, లేకపోతే సీన్స్లో కానీ, టాకీ సీన్స్లో కానీ, ఇవన్నిట్లో కూడా మోకోబోట్ కెమెరాని వాడినటువంటి పనితనం, తీరు ఏదైతే ఉంటుందో సినిమాకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్స్గా నిలిస్తే ఆ మోకోబోట్ ఎలివేషన్లో రామ్ చరణ్ గారిని చూపించడం అనేది సినిమాది వన్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పేసి ఎడిటర్ రూబెన్ గారే తను చాలా ఎక్సైట్ అయిపోయి ఆ సినిమా గురించి చెప్పడం అనేది నిన్న స్పేస్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో సినిమాని 2 గంటల 42 నిమిషాలకి చాలా ఫాస్ట్ పేస్లో స్క్రీన్ ప్లే అంతా పరిగెడతా ఉంటుందన్నమాట. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అసలు మనం బ్లింక్ చేస్తే మిస్ అయిపోతామా సీను అనేటువంటి రేంజ్లో సినిమాని కట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ 2 రిజల్ట్ చూసిన తర్వాత శంకర్ గారు ఒకటే ఫిక్స్ అయ్యారు, మనం ఒక మాస్ కమర్షియల్ సినిమా తీసాము, సో ఇది ఎక్కడ బోర్ కొట్టకూడదు ఎవరికి. సో చాలా అంటే చాలా క్రిస్పీగా కట్ చేశారు. అసలు 2 గంటల 42 నిమిషాల శంకర్ గారి సినిమా అంటే నాకు తెలిసి రోబో 2.0, భారతీ 2 ఇవన్నీ కూడా రన్ టైం గురించి ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు దీన్ని ఒక రన్ టైం గురించి ఆలోచించారంటే ఆబ్వియస్లీ గతంలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెసే. సో అది గేమ్ చేంజర్గా చాలా ఉపయోగపడుతుంది. సో జనవరి 10న సిద్ధమైపోండి. ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 4వ తారీఖున ట్రైలర్ వస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే 1వ తారీఖు అంటే రేపే. సో ఇప్పుడు వరకు మనకి ట్రైలర్ అప్డేట్ ఏమి అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ 4వ తారీఖునే ట్రైలర్ లాంచ్ ఉండబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలోనే ట్రైలర్ లాంచ్ ఉండబోతుంది. సో జస్ట్ ఒక ఫ్యూ డేస్ 2-3 డేస్లోనే మనకి ట్రైలర్ రాబోతుంది. సో గెట్ రెడీ ఫర్ ద బ్లాస్టింగ్ ఎర్త్ షాటరింగ్ ట్రైలర్.